ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే ఓటింగ్ అనాలిసిస్ అయితే చూద్దాము. ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు మిడ్ వీక్ ఎలిమినేట్ అవ్వచ్చు, ఎవరు వీకెండ్ ఎలిమినేట్ అవ్వచ్చు అనేది చూద్దాము. డబల్ ఎలిమినేషన్ అయితే ఎవరు, సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు, ఒకవేళ మిడ్ వీక్ సీక్రెట్ అయితే ఎవరు అనేది అయితే ఈ ఓటింగ్ అనాలిసిస్ పూర్తిగా తెలిసిపోతుంది. సో మనకు ఫస్ట్ అయితే నబీల్కి నిఖిల్కి హోరీగా అయితే ఓటింగ్ అయితే ఫుల్గా జరుగుతుంది. ఎందుకంటే నిఖిల్ కూడా నిన్న చాలా పాజిటివ్ అయిపోయాడు, చాలా బాగా మాట్లాడాడు, చాలా సీతను తీసేయడం కరెక్ట్ డెసిషన్ అనిపించింది. ఎందుకంటే సీత యాక్చువల్గా అసలు ఎంత డ్రాగ్ చేస్తుంది నిన్న టాపిక్, నైట్ లైవ్లో కూడా ఫుల్ డ్రాగ్ చేసేస్తుంది. నన్ను ఎందుకు తీసిరు, ప్రేరణ ఎందుకు తీయలేదు, మళ్ళీ నబీల్ ఎందుకు తీయలేదు, నబీల్ ఎందుకు తీసినా అని రోజు పెట్టుకుంటుంది. ఆ రోజు మర్చిపోయింది. మళ్ళీ నబీల్ తీయలేదంటది. ఈ మా ప్రేరణ తీయాలంటే ప్రేరణ మీద వాడి ఏడుస్తూ ఉంది. ప్రేరణకు ఒక టాస్క్ అవకాశం ఇవ్వలేదు. నైనిక అంటే ఆ నైనికకు ప్రేరణకు ఏదైనా ఒక టాస్క్లో అవకాశం ఇవ్వాలి కదా. సీత డెసిషన్ రాంగ్ కదా. సో నిఖిల్ డెసిషన్ అయితే కరెక్ట్. ఆమె లాస్ట్ టైం కూడా ఆడలేదు, ఇప్పుడు కూడా ఏ టాస్క్ ఆడలేదు. ఇప్పుడు ఆమెను తీసేస్తే బెటర్. మళ్ళీ ఏ టాస్క్కి ఎవరిని పంపించాలో కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు అని అనిపించింది. ప్రేరణ నబిల్ విషయంలో పింకి పాంగి చేసిందట. నాకైతే నవ్వొస్తుంది. పింకి పాంగి ఏందో 2 ఏళ్ళు పట్టుకొని మళ్ళీ ఇట్టిట్టానుడు ఏందో ఏం చేస్తుంది ఆ అమ్మాయి అసలు. సో దీనివల్ల నిఖిల్కి అయితే ఫుల్ క్రేజ్ పెరిగింది. కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు, కరెక్ట్గా మాట్లాడాడు. సోనియా వెళ్ళిన తర్వాత కొంచెం యష్మి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా కరెక్ట్గా సీత వెళ్ళిపోతేనే కరెక్ట్. ఎందుకంటే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అంటే నబిల్ స్ట్రాంగ్. ఇంకా మళ్ళీ అమ్మాయి ఏ డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేదు. సో అమ్మాయి వెళ్తే కరెక్ట్ అని కరెక్ట్గా తీసుకున్నాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫుల్ ఓటింగ్. అట్లనే నబిల్కి కూడా ఫుల్ ఓటింగ్. నబిల్ కూడా నిన్నను ప్రేరణకైనా సీతకైనా సీతకి ఇమ్యూనిటీ ఉంది, సీత వెళ్తే బెటర్, ప్రేరణకి ఎలాగో ఈ నామినేషన్స్ లేదు కాబట్టి మేము నలుగురం ఆడితే బెటర్ అని కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం. ఇప్పుడు మనీని ఆ టాస్క్లో నుంచి తీసేసి మనమే స్టాండ్ తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మనం మనీని తీసేస్తే బాగోదు అన్న విషయంలో కూడా నబిల్ చాలా బాగా మాట్లాడినట్టు అనిపించింది నాకు. మళ్ళీ వాళ్ళలాగే మనం రాంగ్ చేసినట్టు అవుతుంది. కానీ సీతకు మాత్రం మనీని తీసేయాలనే ఉండే. అమ్మాయి అమ్మో ఎంత నిన్న పిచ్చి చేసినట్టు అనిపించింది. మొన్నటిదాకా బాగా అనిపించినా కూడా అంత రాంగ్ మాట్లాడుతుంది. నోటికి ఆమెను తీసేసిందన్న బాధనే తప్ప నేను ఎందుకు పోయినా, నేను ఎందుకు కాలేదన్న ఆలోచన సరిగా చేయట్లేదు. సో నబీల్కు కూడా పాపం నబీల్ని కూడా ఇట్లా అన్నాడు అని చెప్పేసి తనే వెళ్తా అన్నాడు. అదే ఆదిత్య ఓం గారితో టాస్క్ ఆడతాడు, తనే వెళ్తాడని ఎక్కిరిచ్చేస్తుంది. గెలిస్తే ఒక మాట, గెలవకపోతే ఒక మాట. పృథ్వీతో కూడా రాత్రంతా లైవ్లో ఏమేమో మాట్లాడుతుంది నబీల్ గురించి. నబీల్ ఆడాడు కానీ గెలవలేదు కదా, కానీ బాగా ఎఫర్ట్స్ పెట్టాడు కదా. ప్రేరణ ఎఫర్ట్స్ పెట్టి పృథ్వీ చాలా బాగా మాట్లాడాడు. ఆయన కూడా సీత వినట్లేదు. సో ఇక్కడ నబీల్కి అయితే ఖచ్చితంగా నబీల్ తక్కువ చేయడం వల్ల అలాంటి పాజిటివ్ ఎపిసోడ్స్ నబీల్కి పడితే ఖచ్చితంగా ఓటింగ్ అయితే పెరుగుతుంది. నెక్స్ట్ మణికంఠకు కాన్స్టెంట్ ఓటింగ్ జరుగుతుంది. నేను ఆ సుత్తి నబీల్తో గొడవ వేసుకోకుండా కరెక్ట్గా మాట్లాడుతుంటే బాగుండేది. మైక్రో మేనేజ్మెంట్ అంటాడు, ఎన్నో అంటాడు, ఓవర్ థింకింగ్ చేస్తున్న అబ్బాయి బాగా కొంచెం పుంజుకొని ఆట ఆడి ఫ్రెండ్స్గా చేసుకుంటే ఖచ్చితంగా అతను చాలా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అతనికి 18% కాన్స్టెంట్ ఓటింగ్ అయితే పడుతుంది. విష్ణు నిన్న గేమ్ ఆడింది కదా పాపం, అమ్మాయి కొంచెం పర్లేదు. సో అమ్మాయికి ఎట్లనైనా ప్రీ ఎగ్జిస్టింగ్ ఫాలోయింగ్ ఉంది, అవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అమ్మాయి ఓటింగ్ అయితే పడుతూ ఉంది. 4th ప్లేస్లో ఉంది. ఇంకా లీస్ట్ ప్లేస్లో అయితే ఆదిత్య ఓం గారు, నైనిక. సో నైనిక వెళ్ళే అవకాశాలే ఎక్కువ. ఆదిత్య గారికి 6% ఉంటే నైనికకి 4% ఉంది. అమ్మాయికి నిన్న కొన్ని గేమ్లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా, నేను వెళ్తాను ఆడొచ్చు కదా, చిన్నగా ఉంది, ఆ బ్యాలెన్సింగ్ టాస్క్ ఆడొచ్చు కదా, ఆడతలేదు. తర్వాత బాల్ అదేదో చేసాడు ఆదిత్య ఓం, అదే ఆడొచ్చు కదా, చిన్నగా ఉంది, బ్యాలెన్స్ కరెక్ట్గా చేసుకుంటుంది, మరి ఆడొచ్చు కదా, అది ఆడలేదు ఇది ఆడలేదు. అమ్మాయి వెనక కూడా పక్కా వెళ్ళిపోతుంది. సో మిడ్ వీక్ ఎలిమినేట్ చేసిన మనకు కనిపించదండి ఎపిసోడ్లో. మనకు వీకెండే చెప్తారు, మనకు లైవ్ కూడా ఆపేసి మనకి ఎపిసోడ్లో గంట ఆ అమ్మాయి ఉన్నప్పటి ఎపిసోడే మనకు కవర్ చేసి ఇస్తారు. సో మిడ్ వీక్ ఎలిమినేట్ చేసిన థర్స్డే నైట్ వెళ్తుంది. ఇంకా ఫ్రైడేకి గంట అది ముందు రోజు వేస్తారు కాబట్టి అట్లనే ఇస్తారు. సో సీక్రెట్ రూమ్ ఉంటే అయితే మనకి, ఒకవేళ సీక్రెట్ రూమ్ ఉంటే కనుక మనీని నైనికని ఇద్దరిని పెడతారు. సో హౌస్లో ఎక్కువ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే లీస్ట్ ఓటింగ్ నైనికకు వచ్చింది. సో డేంజర్ జోన్లో హౌస్ మేట్స్ పరంగా మనీ ఉన్నాడు. సో మీరు ఇద్దరిలో ఎవరు రక్షించాలనుకుంటున్నారు అంటే నైనిక కోర్స్ వేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో మనకు సీక్రెట్ రూమ్కి మనీని అయితే పంపించేస్తారు. వీకెండ్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటే
నైనికాని తీసేస్తారు, లేదంటే ఆదిత్య ఓం ఇద్దరు డబల్ ఎలిమినేట్ చేసేస్తారు. లేదు అంటే నైనిక ఒకతే వెళ్ళిపోయే అవకాశాలు అయితే మోస్ట్లీ ఉన్నాయి. ఒకరు సీక్రెట్ రూమ్, ఇద్దరు డబల్ ఎలిమినేషన్ అంటే ఆదిత్య ఓం గారు నైనిక వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు కదా, సండే అయితే ఫుల్ గ్రాండ్ తో ఉంటుంది. సో అట్లా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. మోస్ట్లీ సీక్రెట్ రూమ్ అంటే మనీ వెళ్ళొచ్చు, నైనికాని ఇంటికి పంపించేస్తారు, నైనికాని నైట్కి ఎలిమినేట్ చేసేస్తారు, లేదంటే వీకెండ్ ఎలిమినేట్ చేస్తారు. లేదంటే ఒకటే ఎలిమినేషన్ ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. డబల్ ఎలిమినేషన్ అని అన్నారు కాబట్టి చెప్పలేము. ఇంకా ఏది ఎలా జరుగుతుందో మనం అనలైజ్ చేయలేము. లీస్ట్ అయితే నైనిక, ఆదిత్య ఓం గారు. సీక్రెట్ రూమ్కి వెళ్ళే అవకాశాలు అయితే మనీ గారుకునే, లేదా సీక్రెట్ రూమ్ తీసేయదలుచుకుంటే నైనికని ఎలిమినేట్ చేసి వీకెండ్లో మనకు అందరికీ చూపించి మీ హౌస్లో ఎంటర్ అయినప్పుడు చూపిస్తారు కదా, అలా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చిన వారికి ఓట్ వేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.